అట్లా కుర్చీ కొద్దిగా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ప్రోగ్రామ్ చెప్పు. అన్ని వృత్తులు పాత స్టాఫ్ కూడా ప్రపోజల్ పంపించారు. తర్వాత మేము వచ్చాక ఆ ప్రపోజల్ నేను మా యువకులు మా స్టాఫ్ మా మెంబర్స్ అందరూ హైదరాబాద్ ఆఫీసు చుట్టూ తిరిగి దాన్ని శాంక్షన్ చేయించుకొచ్చాం. తర్వాత మా టైంలో అంటే రాష్ట్ర స్టాఫ్ కూడా గురించి వెళ్తారు. వాళ్ళు పంపించిన ప్రపోజల్ని మేము పరిశీలన చేశాం. నేను కానీ మా బోర్డు కానీ మా ఈఓ కానీ మా స్టాఫ్ కానీ మొత్తం అందరూ కలిసి సమిష్టి కృషితో ఈ దేవస్థానాన్ని 500 కోటి దగ్గర 500 కోటి లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ దేవస్థానానికి డెవలప్మెంట్ కు కష్టపడ్డా. ఇంకా ఈ దేవస్థానం అభివృద్ధిలో మాత్రం 60-70% నా ఆలోచన ప్రకారం జరిగిందనుకున్నా. విరోధాలు చేయాల్సిందే. కానీ ఈ దేవస్థానము నేను కూడా చైర్మన్ గా ఇక్కడ పెరిగి ఇంత పెద్ద దేవస్థానానికి నేను చైర్మన్ అంటే అతి చిన్న వయసులో, అలాగే మా గారు కూడా ఇక్కడ రిటైర్మెంట్ జరగడం చాలా గొప్ప శుభకరం. అలాగే వాస్తవానికి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి
బహుశా ఈ వేదిక వరకు కూడా మనసులో ఎన్ని బాధలున్నా, మనస్సు ఎన్ని ఇబ్బంది పెడుతున్నా వాటిని అన్నింటినీ లెక్క చేయకుండా మహనది దేవస్థానాన్ని డెవలప్ చేయడమే నా బాధ్యత, శివుడు నాకు అలాంటి బాధ్యతను అప్పగించారు కాబట్టి ఆ బాధ్యతను నేను పూర్తి చేయాలి అన్నటువంటి గొప్ప సంకల్పంతో ఇంతవరకు వారు విధులను నిర్వహిస్తూ అందరితోటి శభాషను ఉంచుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేవస్థానం పైన కూడా కావాల్సింది మొట్టమొదటి పవిత్రత. అట్లాంటి పవిత్రతను కాపాడుతూ కొనసాగిస్తూ వస్తున్నారు చక్రవర్తి ప్రసాదరావు గారు. అలాగే దేవస్థానం సన్నిధిలో జరగవలసినటువంటి శాస్త్రయుక్తమైనటువంటి పూజలు ఏదో అల్లకప్పగా పూజలు జరపడం కాకుండా వేద పండితుల సహకారంతో కార్యనిర్వహణ అధ్యక్షులు మరియు వారి యొక్క సభ్యుల సహకారంతో భక్తుల సహకారంతో పూజలు గమనించము ఏ రోజు ఏ ఇంపార్టెన్స్ ఉంటే దానికి తగ్గట్టుగా పూజలు నిర్వహిస్తూ దేవుడిని తృప్తిపరుస్తూ అట్లాగే మనల్ని కూడా తృప్తిపరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా వారిని దేవస్థానంలో ఉండేటువంటి భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి దేవుడైతే భక్తుల యొక్క సౌకర్యాలను తీర్చవలసినటువంటి బాధ్యత వారి నాశనమైనటువంటి పాలకమండలి సభ్యులు లేదా ఈ దేవస్థాన సిబ్బంది. అలాంటి బాధ్యతలు కూడా ఎన్నో ఇబ్బందులు ప్రతిసారి నేను ఇష్టపెట్టి అందరూ చూస్తూ ఉంటాను. ఒకవైపు మంచి చదువుకోవడానికి మరొకవైపున తెలుగు యూనివర్సిటీ వ్యక్తులు కూడా చాలా అయితే చదువులతో కూడా మంచిగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని వారు మనసులో ఉంచుకొని దేవస్థానం అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఎన్నో జరగదు అలా అన్నీ కూడా పనిచేశారు కాబట్టి పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ అనుభవాన్ని ఈ దేవాలయ ఆస్తులను కాపాడడం కోసం వారు ప్రయత్నం చేయడం జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మీ ముందు ఒక మనిషిగా ఒక గౌరవంగా మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఆ రోజు మా తల్లిదండ్రులైన సాహసం చేయకుండా ఉంటే ఈరోజు ఈ స్థితికి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఓర్చి తల్లిదండ్రులు ఆలోచన చదివించారు కాబట్టి ఈరోజు ఈ స్థితికి రాదు. అదేవిధంగా నేను ఈ విధంగా కష్టపడి పనిచేసిన ముఖ్య కారకుడు నా గురువు ప్రొఫెసర్ వెంకటేశ్వర. ఆయన దగ్గర 8 సంవత్సరాలు శిష్యుడిగా చేశారు. ఆయన నేర్పినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఒక డిసిప్లిన్ నేర్పించాడు. నువ్వు పని తర్వాత చేయి, కానీ నువ్వు చక్కగా పని. తప్పు చేసాక సరే, ఒప్పు చేసేసా డిసిప్లిన్గా చెయ్యి అనేటువంటి ఒక విధమైనటువంటి భావాన్ని, అదేవిధంగా నా ఉన్నతిని కాంక్షించి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తి నా గురువు. అంటే తల్లిదండ్రులు జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేశారు, కష్టపడి చదివించారు. అయితే నాలో ఉన్నటువంటి వీటన్నింటి కూడా అంటే ఎటువంటి రికమెండేషన్ కానీ ఏమి కానీ లేకుండా ఆయన దగ్గర నేను స్పెషలిజం చేసి ఆయన దగ్గర నేను డాక్టరేట్ తీసుకోవడం అనేది చాలా గర్వకారణం. ఇట్లా ఈ విధంగా తీసుకుంటే అంటే జన్మించిన గురువు ఒక విధంగా బాధ్యత. ఈరోజు మీ మందులందరికీ నేను నిలవడానికి ముఖ్య కారణం అన్నిటికంటే మనం జన్మించింది తల్లి, అభివృద్ధి కాంక్షించేది బాధ్యత. అంటే నేను ఈరోజు ఈ స్థితికి వచ్చానంటే నా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు స్త్రీమూర్తులే, ఒకరు తల్లి, ఒకరు నా భార్య. అంటే కష్టకాలంలో కానీ నష్టకాలంలో కానీ సంతోషంలో కానీ దుఃఖంలో కానీ పాలు పంచుకొని నువ్వు అభివృద్ధి కావాలని వెళ్ళాలి, నేను ఫస్ట్ నేను జూనియర్ లెక్చరర్ వచ్చింది ఈ పోస్ట్ సరిపోదు, తప్పకుండా నువ్వు వేరే పోస్ట్ ఎదుర్కోవాలి అని
అలంకారం చేస్తారు. అందరూ కూర్చోండి. రైట్ సార్ పట్టుకోండి స్వామి. సార్ సార్ ప్రముఖ కవిత్వమైనటువంటి మహాశ్రీ గారు మహానందేశ్వర స్వామి గారిపై కొన్ని గీతాలని రచించడం శ్రీని ఇప్పుడు ఆవిష్కరణ చేస్తారు. అవును కొంచెం ముందుకున్నాడు పాట కలిగినటువంటి శ్రీని దేవస్థానం ఈవో గారు ఆవిష్కరణ చేసి తొలి శ్రీని రామకృష్ణారెడ్డి గారికి అనుమతిగా కోరుతున్నాం. అసలు ఏం సార్ 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 సపరేట్గా పెట్టండి బాగుంది కదా స్వామి దీన్ని లేకుండా అంత ఒకటే కార్యక్రమం ఫోటో తీసుకో మేడం మేడం సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 నమస్తే గారు